మొత్తం కృష్ణానది మురికి అయిపోతుంది మూసి వల్ల. అవును ఈ మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చే మురికి అంతా, అవును ముందు ఇళ్ల నుంచి వచ్చే మురికి, దాన్ని బిఓడి అంటారు, బయాలజికల్ యాక్షన్ డిమాండ్స్. అవును పరిశ్రమల నుంచి వచ్చే సిఐడి, సిఓడి అంటే కెమికల్ యాక్షన్ డిమాండ్స్. అవును ఈ రెండు అందులోకి వస్తున్నాయి. అవును ఇవన్నీ కాకుండా ఫార్మా పొల్యూషన్ అంతా వస్తుంది, ఫార్మా ఎఫ్లుయెంట్స్ అంటాం. అవును చౌటుప్పలు గూటుప్పలు అక్కడ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం నాశనం. గివీస్ కంపెనీస్ అన్ని నాశనం. జ్యోతిగూడెం అక్కడ మొత్తం పోచంపల్లి దగ్గర నుంచి వచ్చేది అదంతా ఫార్మా ఎఫ్లుయెంట్స్ వస్తుంది. అవును మూడవది. నాలుగవది ఎన్ఎఫ్సి నుంచి యురేనియం అవశేషాలు వస్తుంది. అది చాలా భయంకరమైంది. రేడియో యాక్టివ్ మెటీరియల్. అది అణుధార్మిక శక్తి, అణుధార్మికత వల్ల ఏమైందంటే రోగాలు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. అది ఇంకో ప్రమాదం. ఇవన్నీ ఉంటే దాన్ని శుద్ధి చేయకుండా మీరు ఆ నీటిని వ్యవసాయానికి పనికి వచ్చేటట్టు చేయాలి, తాగడానికి పనికి వచ్చేటట్టు చేయాలి. అది వ్యవసాయానికి పనికిరాదు, తాగడానికి పనికిరాదు. అంత అశుభ్రంగా ఉన్నది ఆ నీరు. ముందు దాన్ని బాగు చేయమనండి. అవి చేయకుండా నేను సుందరీకరిస్తాను, సుందరీకరణ